వెంకట్ గారు, తీన్మార్ మల్లని గెలిపించడానికే ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ చేశారండి. పార్టీ వ్యక్తిగా, పార్టీ కార్యకర్తగా పార్టీ అభ్యర్థిని గెలిపించాల్సిన బాధ్యత నా పైన ఉంది. దానితో పాటు ఏదైతే సంబంధించి ప్రతిపక్ష పార్టీలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ నిరుద్యోగులకి, ఉద్యోగులకి తప్పుదోవ పట్టించి తప్పుడు మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంది. కాబట్టి దానికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ ఎక్కువగా గ్రాడ్యుయేట్స్ని ఎక్కువగా టార్గెట్ చేసి మాట్లాడారు కదా, ఎందుకు అంటే ఇలా రెచ్చగొడితే ఏమైనా ఓట్లు వేస్తారనా? నేను ఎక్కడ రెచ్చగొట్టలే. నేను సంబంధించి మా యువకులకి, మా యువ కులానికి వాస్తవాలు ఏందో చెప్పినాం. సమస్యల్ని తీసుకొచ్చింది వాళ్ళు, సమస్యల్ని సృష్టించింది వాళ్ళు. ఈరోజు సృష్టించిన వ్యక్తులే మేము సమస్యని సృష్టించినాం, కానీ తర్వాత పరిష్కరించుదాం అనుకున్నామని అవాస్తవాలు మాట్లాడుతున్నారు. కాబట్టి వాస్తవాలు ఏందో తెలియజేయాల్సిన ఒక బాధ్యత ఒక ఎమ్మెల్సీగా నా పైన ఉంది. కాబట్టి అది తెలియజేసే ప్రయత్నం చేసినాను. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు సోనియా గాంధీ గారిని గెస్ట్గా పిలుస్తున్నారు. అసలు అంత అవసరం లేదు అని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. దీనిపై ఏమంటారు మీరు? ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే సోనియమ్మ వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ తల్లిని పిలుచుకొని గౌరవించుకోవాల్సిన ఒక బాధ్యత తెలంగాణ బిడ్డగా, తెలంగాణలో పుట్టిన వ్యక్తులుగా మనపైన ఉంది. సో ఆ బాధ్యత మేరకు బహుశా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మర్చిపోయారేమో. ఆ రోజు కుటుంబ సమేతంగా పోయి తెలంగాణ ఇచ్చినాక సోనియమ్మని కలిసి వచ్చిన వ్యక్తులు ఈరోజు రాజకీయ లబ్ధి కోసం సోనియా గాంధీ గారు ఎందుకు పిలుస్తారు, అవసరమా అని చెప్పి మాట్లాడితే ఇది ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని అగౌరవపరిచినట్టు. బాల్మూరి వెంకట్ అనే పర్సన్కి విద్య కానీ, వైద్యం కానీ ఈ రిలేటెడ్ పోర్ట్ఫోలియో ఏమైనా ఎలకేషన్ జరుగుతుందా? అందుకే ప్లాన్డ్గా ఎమ్మెల్సీ టికెట్ని ఇచ్చారా? బాల్మూరి వెంకట్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి నికార్సైన కార్యకర్తని. పార్టీ ఏ బాధ్యతను నాకు అప్పగించిన ప్రజల శ్రేయస్సు కోసము, పార్టీ బాగు కోసము ఆ బాధ్యతని మేరకు పనిచేస్తాను తప్ప నాకు ఆశలు, అతి ఆశలు లేవమ్మా. సన్నబియ్యం రైతుల కోసము 500 రూపాయలు బోనస్ని ఇచ్చారు. మరి వేరే రైతులకు ఎందుకండి ఇవ్వలేదు? అంటే వాళ్ళు రైతులు కాదా? ఇప్పుడు సంబంధించి దాని డెసిషన్స్ ఏమున్నాయో డిమాండ్ మేరకు ముఖ్యమంత్రి గారు డెసిషన్ తీసుకురు. ఆ సంబంధించిన వేరే రైతులకు కూడా ఇచ్చేదానిపైన ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఆ సంబంధించిన శాఖ మంత్రి గారితో మాట్లాడి తుమ్మల గారు, అదేవిధంగా అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల గారు కానీ ముఖ్యమంత్రి గారు చర్చించి దానిపైన కూడా డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. వాటర్ వేస్టేజ్ అనేది ఎక్కువగా చేస్తున్నారు, ఎక్కువగా సముద్రంలో కలిసిపోతున్నాయి, దానివల్లనే కరెంటు కోతలు ఎక్కువగా అవుతున్నాయి అని అంటారు. ఎందుకు వాటర్ మేనేజ్మెంట్ కరెక్ట్గా లేదంటారా? ఇప్పుడు ప్రతి దానిపైన కూడా ఏదైతే ప్రభుత్వం ఏదైతే పరిపాలించిన 3 నెలల్లోనే ఏదైతే సంబంధించి తట్టుకోలేక ఈ ప్రజా పరిపాలనని జీర్ణించుకోలేక ప్రజలు అనుకునే విధంగా పరిపాలన ఉందని చెప్పి తట్టుకోలేక ఈ దొరలు, ఈ కల్వకుంట్ల కుటుంబము, వాళ్ళకి బీ టీమ్గా ఉన్న బీజేపీ వ్యక్తులు మాట్లాడటము ఇది కరెక్ట్ కాదు. 100% ఇవన్నిటిపైన కూడా ఏదైతే ఒకసారి జూన్ 4 తర్వాత మా ముఖ్యమంత్రి గారు పరిపాలించే తీరు కానీ ఈ ప్రతి సమస్య పరిష్కారం దిశగా ప్రతి సమస్యను కూడా తప్పనిసరిగా పరిష్కరిస్తాం. అంటే మీరు మాట్లాడితే 3 నెలలు అంటున్నారు కదా, ఆ 3 నెలల్లోనే చేస్తామనే కదా మీరు అధికారంలోకి వచ్చారు. మరి ఎందుకు పదే 3 నెలలే ఇచ్చింది అని అంటున్నారు? ఇప్పుడు 3 నెలల్లో మేము చేస్తా అన్నాము, చెప్పిన మేరకు 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేసినాం. తగ్గిమే కూడా చేస్తామని మేము మాటకి కట్టుబడి ఉన్నాం తప్ప మేము దళితుని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి తర్వాత మేము ఎక్కడ చేస్తామని అనలేదు. లేదా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి అది ఎట్లా సాధ్యమవుతుందని మేము మా మాట మారుస్తలేం. మేము చెప్పిన ప్రతి మాటకి కట్టుబడి ఉన్నాం, తప్పనిసరిగా చేసి తీరుతాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.